ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ టచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏంటంటే ఫ్రెండ్స్, ఇంకేంటంటే ఆ అబ్బాయి గుంటూరు అబ్బాయి ఫ్రెండ్ అలా ఆలోచించాడు కదా, అంటే ఆ అబ్బాయి పెళ్ళైన తర్వాత చెప్పొచ్చు అని చెప్పేసని. కాకపోతే ఇక్కడ ఏంటంటే శ్రీకాంత్ ఫ్రెండ్కి ఏమనిపించిందంటే, ఎవరో వాడుకున్న అమ్మాయిని నా ఫ్రెండ్ పెళ్లి చేసుకోవడం ఏంటా బాబు, అసలుకి ఏం జరుగుతుంది ఇక్కడ, చెప్పాలా వద్దా అంటే శ్రీకాంత్కి చెప్పాలా వద్దా అని చెప్పేసి శ్రీకాంత్ ఫ్రెండ్ ఆలోచిస్తున్నాడు. ఇంకప్పుడు ఏం చేశాడంటే, సరే ఒకసారి చెప్పి చూద్దాము శ్రీకాంత్కి, వింటాడా వినడా అని చెప్పేసి ఆ అబ్బాయి ఏం చేశాడంటే శ్రీకాంత్నికి ఒక సాటికి రా అని చెప్పేసి, ఒక ప్లేస్కి రా అని చెప్పేసి ఫోన్ చేశాడు. అప్పుడు శ్రీకాంత్ వెళ్ళాడనమాట. శ్రీకాంత్ వెళ్తే శ్రీకాంత్కి ఏంటంటే చెప్పాడు, ఏమనంటే ఇట్టాడు సంగతి, ఇట్టా అంటే డైరెక్ట్గా ఇలా మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ని ఇట్లా లవ్ చేసింది, కడుపు వచ్చింది, ఇవన్నీ అని చెప్పకుండా, అంటే ఎలా శ్రీకాంత్ ఎలా తీసుకుంటాడో తెలియదు కదా, అందుకని చెప్పేసి శ్రీకాంత్ ఫ్రెండ్ ఏం చెప్పాడంటే, ఇప్పుడు ఒక అమ్మాయి ఎక్కడి నుంచో వచ్చింది, ఆ అమ్మాయి ఇక్కడ అమ్మాయి కాదు కదా, అక్కడ విషయాలు ఏమైనా ఉండేయేమో, పెళ్ళి అంటున్నావు కదా, క్షణంగా వెనక ముందు ఆలోచించుకోకుండా ఒక్కసారి ఆలోచించుకో అని చెప్పేసి శ్రీకాంత్ ఫ్రెండ్ చెప్పాడనమాట. అప్పుడేంటంటే శ్రీకాంతే, లేదు ఆ అమ్మాయి అలాంటిది కాదు, చాలా మంచిది, అదిగాక నేనే అమ్మాయిని తొందరపడి అంటే మేమిద్దరం ఒకటి అయ్యాము అని చెప్పేసి ఈ అబ్బాయి చెప్పాడు. శ్రీకాంత్ ఇట్ట గట్టిగా చెప్పలేడు, అలాగని చెప్పేసి చెప్పకుండా అబ్బాయి మనసు ఒప్పుకోవట్లేదు శ్రీకాంత్ ఫ్రెండ్కి. సరే ఒకటికి 2 సార్లు కొద్దిగా ఆలోచించుకో అని చెప్పాడు. చెప్పినా కానీ శ్రీకాంత్కి ఏం ఎక్కట్లేదు. ఎందుకంటే ఫ్రెండ్స్, ఇక్కడ గుంటూరు అబ్బాయిని మోసం చేస్తుంది, శ్రీకాంత్ని మోసం చేస్తుంది. మీరు అనుకోవచ్చు శ్రీకాంత్ని మోసం చేసింది అక్క అని చెప్పేసి. ఇప్పుడు గుంటూరు అబ్బాయిని మోసం చేసింది, ఆ అబ్బాయికి హ్యాండ్ ఇచ్చి శ్రీకాంత్ని ఇష్టపడింది కదా, ఇప్పుడు అది శ్రీకాంత్కి చెప్పాలి కదా. సరే ఒకవేళ అబ్బాయి ఇష్టం లేదనుకో, అసలుకి ఈ అబ్బాయి పోయినప్పుడల్లా ఒకటి కాకూడదు కదా, కానీ మళ్ళీ గుంటూరు అబ్బాయి పోయినప్పుడల్లా అమ్మాయి టచింగ్ అవుతానే ఉంది కదా, మరి అది మోసం చేసినట్టే కదా. ఇప్పుడు మనుషులు అనేది ఎవరో ఒకళ్ళే ఉండాలి. మరి అంటే తర్వాత చెప్తాను అది. అయితే శ్రీకాంత్కి ఆ అబ్బాయి, శ్రీకాంత్ ఫ్రెండ్ అంత చెప్పినా కానీ శ్రీకాంత్ అయితే ఇంటర్లా. ఈ అబ్బాయి ఏం చేయాలని ఆలోచించి తర్వాత ఏం చేశాడంటే, శ్రీకాంత్ ఫ్రెండ్ ఆలోచించి తర్వాత ఏం చేశాడంటే, ఏం చేయాలని ఆలోచించి ఒక్క మాట వాళ్ళ అమ్మలు చెప్తే బాగుంటుంది అని చెప్పేసి శ్రీకాంత్ అమ్మోళ్ళ దగ్గరికి వెళ్ళాడనమాట. ఎవరు? శ్రీకాంత్ ఫ్రెండు. వెళ్ళి మామూలుగా ఏంటంటే ఇట్టని అసలు సరాసరి చెప్పకుండా, ఆంటీ మీరు కనుక్కున్నారు అన్ని విషయాలు, ఆ అమ్మాయి ఎలాంటిది ఏంటనంటే, అయ్యా మేము అన్నీ కనుక్కున్నాము, ఆ అమ్మాయి కూడా మంచిదేను, ఇబ్బంది ఏం లేదు, వాళ్ళ అమ్మ నాన్న కూడా వచ్చారు, వాళ్ళ అమ్మ నాన్న కూడా చాలా మంచోళ్ళు, ఇబ్బంది ఏం లేదు అని చెప్పేసి చెప్పారు. చెప్తే ఇంక వీళ్ళకి శ్రీకాంత్ ఏంటంటే, శ్రీకాంత్ ఫ్రెండు చెప్పాలా వద్దా, చెప్తే ఏమైతో చెప్పకపోతే ఏమైతో, కానీ నా ఫ్రెండ్ అన్యాయం అయిపోతాడు కదా నిజం తెలిసిన తర్వాత, అప్పుడు నువ్వెందుకు చెప్పలేదని నన్ను నిలదీస్తే నేనేం చేయాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నప్పుడు శ్రీకాంత్ ఫ్రెండ్కి ఒక ఐడియా తట్టింది. ఏంటంటే, సరేనంటే నేను తర్వాత మాట్లాడతాను మీతోటంటే, శ్రీకాంత్ అమ్మ ఏంటంటే, అయ్యా చిన్న మిస్టేక్, ఏదో నువ్వు ఇక్కడ దాకా వచ్చి మాతో మాట్లాడావంటే ఏదో సంథింగ్ ఏదో ఉంది, అసలుకి నిజమేంటో చెప్పు అంటే, ఆంటీ ఏమీ లేదు, కాకపోతే ఏంటంటే పల్లెటూరు అమ్మాయి కదా, మనం కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మంచిదని నేను చెప్తున్నాను, అంతేగాని వేరే విషయం ఏం లేదా ఆంటీ అని చెప్పేసి తప్పించుకొని వచ్చేసాడు శ్రీకాంత్ ఫ్రెండు. అయితే శ్రీకాంత్ ఫ్రెండు, ఈ అబ్బాయి ఎవరు, గుంటూరు అబ్బాయి ఫ్రెండు, వీళ్ళిద్దరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారనమాట. మాట్లాడుకొని శ్రీకాంత్ ఫ్రెండ్ అన్నాడు, అన్న ఇటు మీ ఫ్రెండ్ని మోసం చేసింది, ఇటు మా ఫ్రెండ్ని కూడా తర్వాత అయినా ఆ అమ్మాయి ఉండదా ఏంటన్నా అంటే, ఏమో తర్వాత ఉంటుందో ఉండదో తెలియదు, ఇప్పుడైతే ఆ అమ్మాయి శ్రీకాంత్ని ఇష్టపడుతుంది కదా, రేపుడు సంగతి రేపు మనం ఎలా చెప్తాము, ఎలా చెప్పలేం కదా అని చెప్పేసి వీళ్ళిద్దరు మాట్లాడుకుని, అన్న ఇటు మీ ఫ్రెండ్కి అన్యాయం జరగకూడదు,
ఇటు నా ఫ్రెండ్కి అన్యాయం జరగకూడదు. కానీ వాళ్ళిద్దరు బాగుండాలంటే మనం ఏం చేయాలి ఆలోచించాలి అన్నా అని చెప్పేసి వీళ్ళిద్దరు ఆలోచించుకొని ఏమనుకున్నారంటే మరి శ్రీకాంత్ని తీసుకొని నేను అంటే ఒక మా ఊరు కూడా మా ఫ్రెండ్ వాళ్ళు ఉన్నారు. ఎక్కడున్నారు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు? గుంటూరు పక్కన పొన్నూరు, మీ అందరికీ తెలిసే ఉంటుంది. గుంటూరు పక్కన పొన్నూరులో శ్రీకాంత్ వాళ్ళ ఫ్రెండు ఉన్నాడంట. శ్రీకాంత్ వాళ్ళ ఫ్రెండు అంటే ఒక విధంగా చెప్పాలంటే శ్రీకాంత్ వాళ్ళ ఫ్రెండ్ది వాళ్ళ అమ్మమ్మ గారిది పొన్నూరు అనమాట. అంటే వాళ్ళు ఎప్పుడో ఇంకా వాళ్ళు అనుకోకుండా వాళ్ళ ఇంట్లో ఏదో పెద్దలు గొడవ ఉంటుంది కదా, ఏదో అనుకోకుండా వాళ్ళు ఏంటంటే హైదరాబాద్కి మారిపోయారనమాట. అప్పుటాంచి ఏంటంటే వాళ్ళు అక్కడే ఉంటున్నారు, హైదరాబాద్లోనే ఉంటున్నారు. ఇంక ఇక్కడ కొద్ది గొప్పైన ఫ్రెండ్స్ కానీ లేదంటే చుట్టాలు కానీ ఉంటారు కదా, పుట్టినూరు ఏదైనప్పుడు ఎవరు వండుకుండా ఉండరు కదా అని చెప్పేసి అబ్బాయి చెప్పి మరి ఏం చేద్దాం మన ఇద్దరం అంటే అన్న నేను శ్రీకాంత్ని తీసుకొని ఇలా వెళ్తాను అక్కడికి. అసలు ఆ అమ్మాయి గురించి నేనైతే శ్రీకాంత్కి అర్థమయ్యేటట్టు చెప్తానన్నా ఎంక్వైరీ తీసి. ఎందుకంటే నా ఫ్రెండు ఇట్ట వేరే అమ్మాయి ఇలా చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అయితే నాకు ఇష్టం లేదన్నా. రేపు వాడు నన్ను నిలదీసి అడుగుతాడు, నీకు నిజం తెలిసినప్పుడు నువ్వు నాకు ఎందుకు చెప్పలేదురా అని. ఇప్పుడు నేను సరాసరి నిజం చెప్పాననుకో వాడు వినడు, నన్నైనా దూరం పెడతాడన్నా. మనకు వీళ్ళిద్దరూ బాగుండాలి, కానీ ఆ అమ్మాయి నాటకం బయటపడాలి అని చెప్పేసి ఈ శ్రీకాంత్ ఫ్రెండ్ ఈ అబ్బాయి చెప్పాడనమాట. అంటే గుంటూరు అబ్బాయి ఫ్రెండ్కి చెప్పాడు. గుంటూరు అబ్బాయి ఫ్రెండ్ కూడా ఓకే అని చెప్పేసి అన్న తర్వాత ఇంకేం చేస్తున్నారంటే ఈ గుంటూరు అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న ఇక శ్రావణ మాసం అనేది దగ్గరికి వస్తుంది కాబట్టి అయ్యా ఆ అమ్మాయితోటి మాట్లాడు, మనం వెళ్ళి వాళ్ళ పెద్దోళ్ళతోటి మాట్లాడదాం, ఈ శ్రావణ మాసానికి ఒకేసారి మీకు పెళ్లి చేసేస్తాం, ఒకదిగిపోద్ది అని చెప్పేసి చెప్తున్నారు. ఇటు శ్రీకాంత్ అమ్మ వాళ్ళు కూడా ఈ శ్రావణ మాసంలోనే పెళ్లి చేద్దామని వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఈ గుంటూరు అబ్బాయి ఈ అమ్మాయికి ఫోన్ చేసి ఇలా మా అమ్మళ్ళు ఇలా మాట్లాడతామంటున్నారు, మరి ఏంటి అని అంటే ఈ అమ్మాయి ఏం చెప్తుంది, ఇప్పుడే వద్దు, మా నాన్న ఒప్పుకోడు, నేను ఒకసారి చెప్తే నీకు అర్థం కావట్లేదా, మా నాన్న చచ్చిపోతానంటున్నాడు, నేనేం చేయాలి, కొద్ది ఓపిక పట్టు, ఈ శ్రావణ మాసం కాబట్టి వచ్చే శ్రావణ మాసం అయినా చేసుకుందాము, ఇటు నీ దరుబోళ్ళు ఒప్పుకున్నారు కదా, ఇటు నా దరుబోళ్ళు కూడా ఇష్టపడాలి కదా అని చెప్పేసి ఈ అమ్మాయి అలా చెప్తుంది. ఈ అబ్బాయి ఏంటంటే నిజమే కావాలా అని చెప్పేసి అనుకుంటున్నాడు. కానీ ఇక్కడ గూడుపుటానంతా జరిగేది తెలియదు అనమాట, ఈ గుంటూరు అబ్బాయికి తెలియదు. ఈ తర్వాత ఏం చేశాడంటే అసలు ఈ అమ్మాయి ఎందుకు పెళ్ళి అంటేనే ఇలా మాట్లాడుతుంది, ఒకవేళ ఒప్పుకోరేమో, ఒకవేళ మా ఫ్యామిలీ గురించి తెలిస్తే లేదు నా గురించి తెలిస్తే ఏమైనా ఇష్టపడతారేమో, కనుక్కుంటే అయిపోద్ది కదా అని చెప్పేసి ఈ అబ్బాయి ఏం చేశాడంటే ఈ గుంటూరు అబ్బాయి వాళ్ళ ఊరు తెలుసు కదా, అంటే ఇల్లు తెలీదు కానీ పొలాన ఊరని మాత్రం తెలుసు, అక్కడ పోయి ఎవరు అడిగినా చెప్తారు కదా అని చెప్పేసి ఒక్కసారి వెళ్ళి కలిసి వద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాడు. అనుకునే టైంలో ఈ అబ్బాయి వెళ్దాము అని అనుకుంటున్న నెలకి మీకు ఐడియా ఉందా, బస్ స్టాప్లో ఒక అమ్మాయి కనిపించి కాలేజీ అమ్మాయి వాళ్ళ అమ్మని పలకరించి ఏంటంటే అని మాట్లాడింది గుర్తుంది కదా, ఆ అమ్మాయి ఈ అబ్బాయికి కనిపించింది. ఎక్కడ కనిపించింది? బస్ స్టాప్లోనే. మళ్ళీ విజయవాడ అంటే వాళ్ళ ఊరికి వెళ్ళాలంటే విజయవాడ బస్సు ఎక్కే, అంటే విజయవాడ బస్ స్టాండ్ నుంచి వెళ్ళాలన్నమాట. సిటీ బస్సులు ఉంటాయి కదా కొన్ని పల్లెటూర్ల కట్ట, ఆ బస్సు ఎక్కి వెళ్ళాలి. అయితే ఆ అమ్మాయి కనిపించిందనమాట ఈ అబ్బాయికి. కనిపించి ఏంటన్నా ఇక్కడ ఉండవు ఏంటనంటే మామూలుగా ఇంక ఈ అబ్బాయి ఏం చెప్తాడంటే మామూలుగా చెప్పేస్తున్నాడు, నేను ఇలా అమ్మాయిని ప్రేమించానురా, మేము అదే వాళ్ళ పెద్దోళ్ళతోటి మాట్లాడాలనుకుంటున్నాము, వాళ్ళ పెద్దోళ్ళని ఒప్పియాలని అనుకుంటున్నాను, అదే వెళ్దామని చెప్పేసి ట్రై చేస్తున్నాను, కానీ కొద్దిగా టెన్షన్గానే ఉంది, వాళ్ళు ఒప్పుకుంటే సరే ఉంది, ఒప్పుకోకపోతే ఏంటా అని చెప్పేసి ఆలోచిస్తున్నాను అని చెప్పేసి ఈ అమ్మాయి చెప్పేలకి ఈ అమ్మాయి ఏముందంటే అదేంటన్నా మరి ఇన్ని రోజుల నుంచి ప్రేమిస్తున్నావు కదా, ఒక్క మాట ఆ అమ్మాయిని కూడా అడిగితే సరిపోద్ది కదా, ఆ అమ్మాయి కూడా ఇష్టపడితే ఇబ్బంది ఉండదు కదా అని చెప్పేసి ఈ అమ్మాయి చెప్పింది.
లేదు అమ్మాయి అంటే ఇప్పుడే కాదు వాళ్ళ నాన్న ఒప్పుకోవట్లేదు అని అంటుంది అని చెప్పేసి ఈ అబ్బాయి కూడా చెప్పేలాగా ఓకేనంది. కానీ ఈ శ్రీకాంత్కి ఇప్పుడు ఈ అబ్బాయి ఫ్రెండ్ అని అంటుంది కదా, అంటే కాలేజీలో చదువుకున్న అమ్మాయి, ఈ శ్రీకాంత్కి ఆ అమ్మాయి చుట్టమే. ఇప్పుడు మీకు అర్థమైందా? చుట్టం అన్నమాట. శ్రీకాంత్కి ఈ అమ్మాయి, ఈ బస్ స్టాప్లో కనిపించి మాట్లాడిన అమ్మాయి చుట్టమేనంట. అయితే ఆ అమ్మాయి శ్రీకాంత్ లవ్ చేస్తున్నాడన్న సంగతి మళ్ళీ తెలియదు, ఈ అమ్మాయికి తెలియదు. అయితే ఏం జరిగిందంటే ఈ శ్రీకాంత్ ఫ్రెండు శ్రీకాంత్ నేను అరే మా ఊరు వెళ్ళాలనుకుంటున్నాను, ఒకసారి రారా, వెళ్ళి 4 రోజులు ఉండొద్దాము, ఏమైంది సరదాగా తిరిగి వద్దాము, ఎటు పెళ్ళి అయితే మళ్ళీ కుదరదు కదా అని చెప్పేసి శ్రీకాంత్ను ఒప్పించుకొని సెలవు పెట్టి శ్రీకాంత్ ఫ్రెండు పొన్నూరుకు వచ్చారు. పొన్నూరుకు వస్తా ఈ అమ్మాయికి చెప్పాడు, ఈ అమ్మాయికి నిజమే చెప్పాడు, నేను పొన్నూరు వెళ్తున్నానట, మా ఫ్రెండ్ది ఏదో ఫంక్షన్ ఉంది అందుకని చెప్పేసి వెళ్తున్నాను, వాడు ఒకటే మన గోల్ చేస్తుంటే అని చెప్పేసి ఆ అమ్మాయికి చెప్పి ఈ శ్రీకాంత్ ఫ్రెండ్ పొన్నూరుకు వచ్చారు. పొన్నూరుకు వచ్చిన తర్వాత విజయవాడ పక్కన ఆ ఊరి పేరు నాకు ఐడియా రావట్లేదు, ఫ్రెండ్స్ వాళ్ళు చెప్పారు కానీ, అయితే ఆ ఊర్లో ఉంటుందన్నమాట ఈ అమ్మాయి. ఎవరు బస్ స్టాప్లో అగపడి మాట్లాడింది కదా గుంటూరు అబ్బాయికి, వీళ్ళందరూ ఒక కాలేజీలో చదువుకునేవాళ్ళు అని చెప్పేసి అప్పుడు ఈ అమ్మాయి ఏంటంటే శ్రీకాంత్ వాళ్ళకి కూడా చుట్టమే కదా, అంటే సొంత పిన్న కూతురేనంట అమ్మాయి. అయితే ఇంకా ఈ శ్రీకాంత్ ఏం చెప్పాడు అంటే వాళ్ళు పలుకోవట్లేదా అంటే శ్రీకాంత్ వాళ్ళకి వాళ్ళ పిన్నోళ్ళకి మాటలు ఎందుకంటే శ్రీకాంత్ పిన్ని లవ్ మ్యారేజ్ చేసుకుందని దూరం పెట్టారనమాట. కాకపోతే ఏంటంటే పిల్లలు ఎప్పుడన్నా ఎక్కడికన్నా ఏదన్నా ఫంక్షన్కి పోయినప్పుడు తెలుసు మా పిన్ని కూతురు, మా పెద్దమ్మ కొడుకు శ్రీకాంత్ అనేది అలా పరిచయం ఉంది, కానీ ఈ ఇళ్ళకి పోవటం రావటం అలా లేదనమాట. అయితే ఒకరోజు ఏం జరిగిందంటే ఈ అబ్బాయి శ్రీకాంత్ ఫ్రెండు ఇలా వచ్చారు కదా పొన్నూరుకి, ఆ అమ్మాయి కూడా ఏం చేసింది, సెలవు పెట్టుకొని ఆ అమ్మాయి ఇంటికి వచ్చేస్తే అప్పుడు ఈ గుంటూరు అబ్బాయి చెప్పలే నేను ఇంటికి వస్తున్నాను అని చెప్పేసి ఈ గుంటూరు అబ్బాయికి చెప్పలేదన్నమాట. ఈ అమ్మాయి మామూలుగా నాకు పని ఉందని చెప్పేసి ఈ అమ్మాయి కూడా సెలవు పెట్టుకొని వచ్చింది. ఎందుకు వచ్చింది, శ్రీకాంత్ ఆల్రెడీ వచ్చాడు కదా పొన్నూరుకి, అందుకని చెప్పేసి వచ్చింది. వచ్చిన తర్వాత ఈ శ్రీకాంత్కి ఫోన్ చేసి నేను అంటే మా ఊరికి కూడా వచ్చాను, నేను చూడండి నేను ఉండలేకపోతున్నాను, అందుకే నేను కూడా ఒక 4 రోజులు ఇక్కడే ఉందామని, పక్కనే మా ఊరు, అందుకని చెప్పేసి నేను కూడా వచ్చాను అని చెప్పేసి అంది. సరే ఇద్దరు బాగానే ఉండారు. ఈ ఫ్రెండ్ది అంటే ఈ శ్రీకాంత్ వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు కదా, వాళ్ళ తాలూకు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా బంధువులు, ఇక వాళ్ళ బండి ఒకటి తీసుకున్నాడు, ఇక ఈ అమ్మాయిని ఎక్కించుకొని తిరగటం మొదలుపెట్టాడు. విజయవాడ ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి, విజయవాడ కనకదుర్గమ్మ గుడికి, లేదంటే అమరావతి, ఇంకా వాళ్ళ ఇష్టం, ఇంకా పార్కుల చుట్టూ ఇక వాళ్ళదేనమాట, అంతా తిరుగుతున్నారనమాట. ఆ తిరిగేటప్పుడు వీళ్ళిద్దరు బండి మీద వెళ్ళేటప్పుడు శ్రీకాంత్ వాళ్ళ పిన్ని కూతురు చూసిందనమాట. శ్రీకాంత్ వాళ్ళ పిన్ని కూతురు చూసి ఈ అమ్మాయి ఏంది మా అన్నయ్య బండి ఎక్కుతుంది, మా అన్నయ్య బండి ఎక్కిపోతుంది ఏంది. ఇప్పుడు అంటే ఒక ఫ్రెండ్ కానీ కూర్చునేది ఇలా ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉంటుందంటే మనకి ఒక అలా తెలిసిన వాళ్ళైనా ఇంకొకళ్ళైనా కానీ బండి మనం ఎలా ఎక్కుతాం ఫ్రెండ్స్, మీరు చెప్పండి. అంటే మామూలుగా ఒక సైడ్ కూర్చుంటాం అన్నమాట. ఒక ఫ్రెండ్ అయినా కానీ ఊరక పైన పడటం అట్ట ఉండలేం కదా. ఆ అమ్మాయిది ఎట్టుంది, అటొక్కాలు ఇటొక్కాలు వేసి కూర్చొని గట్టిగా హగ్ చేసుకొని కూర్చున్నది క్లియర్గా అమ్మాయికి అగపడింది. అందుకని చెప్పేసి ఇంకా ఆ అమ్మాయికి